అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాతాజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మ, రాజశ్యామల నవరాత్రాలు రాబోతున్నాయి కదా, మరి దానికి సంబంధించి ఏమైనా చెప్తారా మాకు? రాజశ్యామలాదేవి అంటే మనసుని అట్రాక్ట్ చేసే దేవత. ఓకే. వశీకరణ శక్తి. మీరు ఇప్పుడు అడిగారు కదా, వశీకరణానికి వాడేది రాజశ్యామలాదేవి. ఓకే. శ్రీచక్రంలో లలితాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి సర్వ సైన్యానికి మంత్రి అనమాట. సర్వ సైన్యాధ్యక్షురాలు ఎవరంటే వారాహిదేవి. అంటే మంత్రి ఏంటి, సలహాలు ఇస్తుంది. అంటే మనస్సు, పక్కన వాళ్ళ మనసును మనం కంట్రోల్ చేయాలంటే వాడేది రాజశ్యామలాదేవిని. అట్రాక్షన్, జనాకర్షణ, ధనాకర్షణ అనమాట. ఈ అమ్మవారికి ఎవరైతే జపం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైనా స్పీచ్ ఇస్తే వెంటనే అట్రాక్ట్ అయిపోయి ఓటేసేస్తారు కదా, మనసును బాగా కంట్రోల్ చేస్తుంది అమ్మవారు. ఇంకొకటి షాప్స్. అటు కొంతమంది మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా అన్ని ఉంటే కూడా ఎవరు జనాలు వెళ్ళరు. చిన్న చిన్న షాపులో ఎప్పుడు జనాలు ఉంటారు అనమాట. ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ. ఈ దేవత ఎక్కువగా చేస్తూ ఉంటారు. శ్రీచక్రంలో ఉంటుంది అమ్మవారు. ప్రకృతి స్వరూపిణి. మరకత శ్యామ వర్ణం అంటారు, ఎమరాల్డ్ గ్రీన్. చాలా బాగుంటుంది అమ్మవారు. ఈ అమ్మవారికి ఎవరైతే ఉపాసన చేస్తారో అమ్మవారు 64 కళ్ళకు అధిదేవత. సింగింగ్, డాన్సింగ్. మన డాన్స్ కి ఎవరైనా టక్కని అట్రాక్ట్ అవ్వాలనుకోండి. కొంతమంది ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ఆయన డాన్స్ కి అందరూ అడక్ట్ అయిపోయి చూస్తారు కదా, అడక్ట్ అయిపోతారు. మన సింగింగ్ గానీ మన డాన్స్ కి కానీ అడక్ట్ అయిపోయి పబ్లిక్ ఎక్కువ ఫాలోవర్స్ పెరగాలి అనుకుంటే రాజశ్యామలా చేయొచ్చు. బాగా బిజినెస్ డెవలప్ అవుతాయి. ఎలక్షన్స్, పొలిటికల్ లీడర్స్ కి మంచిది. యాక్టర్స్ ఉంటారు, కొంతమంది యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు అనమాట పబ్లిక్. అలాంటి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ మనసును దోచుకోవటం రాజశ్యామల అంటే. కాబట్టి రాజశ్యామల చేస్తే తాంత్రిక సరస్వతి రాజశ్యామల అంటే. తాంత్రిక లక్ష్మి ఏంటంటే కమలాత్మిక. తాంత్రిక సరస్వతి ఎవరంటే లలితా త్రిపుర సుందరి. తంత్ర రూపంలో ఉన్నటువంటి పార్వతి లలితా త్రిపుర సుందరి. కాబట్టి తాంత్రిక స్వరూపాలు అమ్మవారి. కాబట్టి సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపమే రాజశ్యామల, ఇంకెవరో కాదు. సరస్వతి దేవి తాంత్రిక సరస్వతి అని అంటాము. అమ్మవారికి నవరాత్రుల్లో ఎవరైతే బాగా చక్కగా దీక్ష చేసుకుంటారో అటువంటి కళాకారులు, వాళ్ళ సింగింగ్ అందరూ ఫిదా అయిపోతారు, బాగా అడక్ట్ అయిపోతారు. ఎక్కువ సెలబ్రిటీస్ బాగా చేసుకోవచ్చు. బాగా వాయిస్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు, వ్యూస్ రావట్లేదు, వీడియోలు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళు కూడా రాజశ్యామలా చేస్తే ఎక్కువ సడన్ వ్యూస్ వస్తాయి. సడన్ గా ట్రెండింగ్ లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అమ్మ, ఇంకోటి నల్ల నువ్వులతో మనం తాంత్రిక పూజ చేస్తే చనిపోయిన వాళ్ళు కనిపిస్తారని అంటూ ఉంటారు, నిజమేనా? చనిపోయిన వాళ్ళు కనిపించాలి అనుకుంటే తంత్రంలో కొన్ని వేల పద్ధతులు ఉన్నాయి. తంత్రం అంటే ఏంటి కాదు, టెక్నిక్. పర్టికులర్ టెక్నిక్ ఉపయోగించి మనకు కావాల్సిన పనిని చేసుకోవడమే తంత్రం. ఏంటి, నల్ల నువ్వులే కావడం ఆబ్జెక్ట్ గా ఏదైనా చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కనిపించాలనుకోండి, మంత్రం ద్వారా చేయొచ్చు. లేదా ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఏదైనా వాడతాం అంటే నల్ల నువ్వులతో హోమం చేసుకొని సంకల్పం చేసిన దర్శనాలు వస్తాయి. ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆస్ట్రల్ ఎనర్జీ బాడీకి ఐ ఉంటుంది. ఎనర్జీ హ్యూమన్ బాడీలో ఐ ఫ్రంట్ లో ఉన్నటువంటి వరల్డ్ ని చూస్తుంది, మాంసంతో కూడినటువంటి ప్రపంచాన్ని చూస్తుంది. అదే మన ఆస్ట్రల్ ఐ అనుకోండి, ఆల్ ఓవర్ వరల్డ్ చూడగలదు, మూవ్ అవ్వగలదు. ఆస్ట్రల్ బాడీకి బూస్టింగ్ ఇచ్చేది రాజశ్యామలాదేవి. ఈ అమ్మవారి ఆస్ట్రల్ బాడీకి పవర్ పెంచేది. ఈ అమ్మవారికి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తారు.